పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖవాసులపై పన్నుల వడ్డన, వార్షిక అద్దె స్థానంలో మార్కెట్ విలువ ప్రతిపాదికన పన్నులు. ప్రతి ఏటా 15% పెంపుతో బెంబేలెత్తుతున్న సామాన్యులు, జీవీఎంసీ తీరుపై మండిపడుతున్న జనం. స్మార్ట్ సిటీ విశాఖలో మధ్యతరగతి ప్రజల పరిస్థితి ముందునయ్యి వెనకగొయ్యేలా తయారైంది. ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ ఆస్తి పన్నుల పేరుతో సామాన్యుడి నడ్డి విరుస్తుంది. కొత్త ఆస్తి పన్ను విధానం ఇప్పుడు నగరవాసుల పాలిట యమపాసంగా మారింది. ఎప్పుడు లేని విధంగా అడ్డగోలు నిబంధనలు తీసుకొచ్చి సామాన్యుడి సొంతిటికలను భారంగా మారుస్తున్నాయి. గతంలో ఉన్న వార్షిక అద్దె విలువ పద్ధతిని పక్కన పెట్టి ప్రభుత్వం మొండిగా ప్రవేశపెట్టిన ఆస్తి మార్కెట్ విలువ ఆధారిత పన్ను విధానం ఇప్పుడు నగరవాస పాలిట శాపంగా మారింది. కేవలం కాగితాల మీద రిజిస్ట్రేషన్ విలువలను ప్రామాణికంగా తీసుకొని పన్నును నిర్ణయించడం వల్ల మధ్యతరగతి ప్రజల పన్ను భారం అమాంతం 30 నుంచి 50% వరకు పెరిగిపోయింది. పాత పద్ధతిలో భవన విస్తీర్ణం, దాని నాణ్యత ఆధారంగా పన్ను ఉండేది. కానీ ఇప్పుడు భూమి విలువ పెరిగిన ప్రతిసారి పన్ను కూడా పెరిగే నిబంధనలు మార్చేశారు. అంటే అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో నివసించిన వారు నేరం చేసినట్టుగా వారిపై భారీ జరిమానాలు వేస్తున్నారని జనం ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం పన్ను పెంపు మాత్రమే కాదు, సామాన్యుడి ఆస్తిపై జరుగుతున్న దాడి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఏటా 15% చొప్పున పన్నును ఆటోమేటిక్గా పెంచుకుంటూ పోయేలా తెచ్చిన నిబంధన సామాన్యుడికి శాపంగా మారింది. గతంలో 5 ఏళ్లకోసారి పన్నుల సమీక్ష జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి ఏటా బాధుడు తప్పనిసరి అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల రాబోయే 4-5 ఏళ్లలో సామాన్యుడు కట్టే పన్ను రెట్టింపయ్యే ప్రమాదం పొంచి ఉంది. జీతాలు పెరగవు, పెన్షన్లు పెరగవు, కానీ మున్సిపల్ పన్నులు మాత్రం ప్రతి ఏటా ఏ ప్రతిపాదికన పెంచుతారని నగరవాసులు నిలదీస్తున్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కానీ పన్నులతో వారి రక్తాన్ని పీల్చడం కాదని మేధావులు హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన గాజువాక, మధురవాడ, పెందుర్తి వంటి చోట్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రిటైర్ ఉద్యోగులు తమ జీవితకాల సంపాదనతో కొనుక్కున్న ఫ్లాట్లు లేదా కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు వేలల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. అధికారుల లెక్కలు అడ్డగోలుగా ఉన్నాయని, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండానే ఇష్టానుసారంగా డిమాండ్ నోటీసులు పంపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జీవీఎంసీ అధికారులు ఒక వ్యూహం ప్రకారం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 30 లోపు పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇస్తామంటూ ప్రకటన చేయడంపై నగరవాసులు మండిపడుతున్నారు. వేలల్లో పన్నులు పెంచి 100లో రాయితీ ఇస్తామనడం ప్రజలను మోసం చేయడమని వారు విమర్శిస్తున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 620 కోట్ల ఆదాయం వసూలు చేసిన అధికారులు ఏడాది ఆ టార్గెట్ను మరింత పెంచి సామాన్యులను ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాల కల్పనలో విఫలమైన యంత్రాంగం వసూళ్లలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం శోచనీయం. నగరంలోని ప్రతి గడపలోనూ ఇప్పుడు పన్నుల భయం వెంటాడుతుంది. పన్నుల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాత విధానాన్ని పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ అంశంపై నోరు మెదకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని చెప్తున్న పాలకులు ఆ నగరాన్ని నిర్మించిన మధ్యతరగతి ప్రజల్ని ఊపిరి ఆడకుండా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ అడ్డగోలు బాధను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో విశాఖ వాసుల నిరసన సెగకోటను తాకడం ఖాయం. పాలకుల మొండి వైఖరికి విశాఖ నగరంలో తీవ్ర రాజకీయ సెగగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.